రావులూరుమేని సన్మానించాల్సిందిగా గౌతంపూర్ ఉప సర్పంచ్ మైన్స్ కమిటీ సభ్యులు గంగారామన్నని కోరుతున్నాం. రిలే బి నుంచి భానుప్రసాద్ని సన్మానించాల్సిందిగా, తర్వాత రిలే సి నుంచి పంప్ ఆపరేటర్ కోటయ్య గారిని సన్మానించాల్సిందిగా అంకం రాజాన్ని కోరుతున్నాం. కామ్రేడ్ కొమరయ్య గారు, పర్సా సత్యనారాయణ గారు, సిఐటి నాయకులు ఇలాంటి వారి సమక్షంలో, మహానుభావుల పెద్ద మనుషుల సమక్షంలో యూనియన్ పుట్టి ఈరోజు 84 సంవత్సరాలు దాటి 85వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి మీ ఆశీస్సులు, దీవెనలు, మీ సహకారాలు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రసాద్ ఫోర్మెన్ ఎల్హెచ్డి సెక్షన్ బెల్ట్ సెక్షన్ నుంచి మురళీ సాయి, కామ్రేడ్స్ జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్. అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ 8 గంటల పని విధానం మన సింగరేణిలో కానీ మన భారతదేశంలో కానీ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 నల్ల చట్టాలు, లేబర్ కోడ్, ప్రపంచ కార్మికులారా కాదు అని కార్మికుల్లో మొదలైన అశాంతి తీవ్ర రూపం దాల్చి 1886 మే 1 నాడు జరిగిన ఆందోళన అక్కడ పోలీసుల అతి ఉత్సాహం వల్ల కాల్పులకు దారితీసింది. ఆ కాల్పుల్లో చాలామంది చనిపోయారు. దానికి ప్రతిగా, దానికి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనం మే 1 నాడు మేడే దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. దాని ఫలితమే భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. కానీ ప్రస్తుతం మన పని విధానం 8 గంటల పని విధానం మొన్న ఏప్రిల్ 1, 2026 నుండి ప్రమాదంలో పడ్డది. 4 నల్ల చట్టాలు, 4 లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చినాయి. దానితోటి ప్రమాదంలో పడ్డది. అది పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తే సింగరేణిలో కానీ బయట ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో కానీ ఎక్కడా కూడా పర్మనెంట్ ఎంప్లాయీ సిస్టమ్ అంటూ ఉండదు. ఇక ఉండేది ఏదల్లా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. నిర్ణీత కాలానికి వాడిని అపాయింట్ చేసుకుంటారు. ఆ పని కాగానే అతన్ని ఇంటికి పంపించేస్తారు. అతను సేమ్ పేపు ఉండదు, ఏ అలవెన్స్లు ఉండవు, గ్యాస్ ఉండదు, హాస్పిటల్ ఉండదు, కోర్టు ఉండదు, కరెంట్ ఉండదు, నీళ్ళు ఉండవు, ఏమీ ఉండవు. ఇక ఆ సిస్టమ్ అమల్లోకి వస్తుంది. దాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతో భాగంగానే సింగరేణిలో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మెడికల్ బోర్డు ఏర్పాటు కూడా ఆఫ్ చేశారు. కారణం ఏం చెప్తున్నారంటే మైన్స్లో బొగ్గు నిల్వలు అయిపోయినాయి కాబట్టి కొత్త మైన్స్ లేవు, పాత మైన్స్ మూతపడుతున్నాయి. 4,000 మంది మిగులు కార్మికులు ఉన్నారు. మళ్ళీ ఈ పరిస్థితుల్లో మేము మెడికల్ బోర్డు ఏర్పాటు చేయలేము అని వంకతోటి మెడికల్ బోర్డు ఆఫ్ చేశారు. దానికి తోడు ప్రస్తుతం 300 మంది కార్మికులు పిల్లలు వీటీసీ కోసం సిద్ధంగా ఉన్నారు. మెడికల్ ఫిట్నెస్ కంప్లీట్ అయ్యి వారికి బేషరతుగా ఉద్యోగాలు ఇవ్వాలని, సింగరేణిలో మళ్ళీ మెడికల్ బోర్డు యథాస్థితిలో మళ్ళీ కంటిన్యూ చేయాలని, కార్మికుల వ్యతిరేక చర్యలను మానుకోవాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏ పిలుపునైతే ఇస్తుందో ఆ పిలుపుకు మీరంతా స్పందించి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు తొందరగా వదిలేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి బ్రాంచ్ కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మేడే, మేడే వర్ధిల్లాలి, మేడే. ప్రపంచ కార్మికులారా, పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలో పోరాడితే పోయేదేమీ లేదు.